ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ మనకు కొత్త రేషన్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా నేమ్ యాడింగ్ ఫీచర్ని అయితే మనకు తీసుకురావడం జరిగింది కదా. చాలా మందికి కొత్త రేషన్ కార్డులు కూడా రావడం జరిగాయి అన్నమాట. అలాంటప్పుడు ఆ కొత్త రేషన్ కార్డు మీకు వచ్చాయా లేదా అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు నేమ్ యాడింగ్ ఫీచర్ ఉంది కదా, అలాంటప్పుడు చాలా మంది కొత్త నేమ్స్ కూడా యాడ్ చేశారు కదా, ఆ నేమ్స్ యాడ్ అయ్యాయో లేదో మీరు ఏ విధంగా చెకప్ చేసుకోవచ్చు ఏం కదా అనేది ఈ రెండు ఫీచర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నేను చెప్పినట్టుగా మీ యొక్క రేషన్ కార్డులో మీరు కొత్త నేమ్స్ని యాడ్ చేయించుకున్నట్లయితే ఆ నేమ్స్ యాడ్ అయ్యాయా లేదా మీరు ఏ విధంగా చెకప్ చేసుకోవాలి, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు మనకు మంజూరు కావడం జరిగాయి కదా, అవి మనకు వచ్చాయా లేదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని సింపుల్గా ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ నేను ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది చేయడం జరిగింది. సెర్చ్ చేసిన తర్వాత దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ వన్ ఆప్షన్. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క నేమ్ యాడింగ్ ఫీచర్ని మీరు ఇది తెలుసుకునే పద్ధతి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డ్ నెంబర్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి. మీరు ఎంటర్ చేసుకొని ఇక్కడనే మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్కి వెళ్తే. అలాంటప్పుడు సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందు మా యొక్క రేషన్ కార్డులో 3 నేమ్స్ మాత్రమే ఉంటుండే, ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు ఫ్రెండ్స్. ఇకపోతే మనం ఈ విధంగా సెర్చ్ చేసుకున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఆల్ నేమ్స్ అయితే రావడం జరిగాయి. ఇంతకుముందు మా యొక్క రేషన్ కార్డులో 3 పేర్లు మాత్రమే ఉంటుండే, ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఆల్రెడీ మెంబర్స్ని యాడ్ అయితే చేయడం జరిగింది. అంటే చిన్నపిల్లల యొక్క పేర్లని ఎంట్రీ చేయించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ కూడా కావడం జరిగింది అన్నమాట. అలాంటప్పుడు మీ యొక్క రేషన్ కార్డులో ఇలా నేమ్ ఎంట్రీ కానట్లయితే మీరు ఏం చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీరు వీడియోని మాత్రం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు మీ సేవకు అయితే వెళ్ళండి. మీ సేవకి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు అడగండి, లైక్ దిస్ సో అండ్ సో మా యొక్క రేషన్ కార్డు అంటే చిన్నపిల్లల యొక్క రేషన్ కార్డు మా యాడ్ కాలేవు, ఏం చేయాలంటే వాళ్ళు చిన్నగా ఒక ఫామ్ని ఫిల్అప్ చేసి మీకు ఇవ్వమంటారు. మీరు ఫిల్ చేసి మీరు అక్కడ నుంచి అప్లై చేసుకొని నియరెస్ట్ మీ యొక్క మండల ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు ఈ ఫామ్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క పిల్లల యొక్క నేమ్ని ఎంట్రీ అయితే చేస్తారు. ఇకపోతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ మనకు మండల్ రెవెన్యూ ఆఫీస్లో మనకు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. కాకపోతే ప్రాసెస్ మాత్రం సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఈ విధంగా నేమ్ యాడింగ్ అయ్యిందో లేదో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు రాని వాళ్ళు ఇలా మీరు ఈ మీ సేవలు అప్లై చేసుకొని నియరెస్ట్ మీరు మండల ఆఫీస్లో ఇచ్చినట్లయితే అక్కడ ఎంఆర్ఓ కావచ్చు ఎవరైనా సరే అప్రూవల్ చేసిన తర్వాత అది నియరెస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ నుంచి వెరిఫై అయ్యి మీకు టోటల్గా మీకు రేషన్ కార్డు అయితే కొత్త రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీ యొక్క కొత్త రేషన్ కార్డుని మీరు ఏ విధంగా తీసుకోవచ్చు, దీంతో పాటుగా నేమ్ యాడింగ్ ఫీచర్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది నేను రెండు మీకు చూపెట్టడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.